నుంచి వచ్చాను. నేను 4th స్టేజ్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ వచ్చింది నాకు. క్యాన్సర్ వచ్చేంత వరకు కూడా నాకు ఎటువంటి సిమ్టమ్ నాకు తెలియలేదు. మరి నాకు రెండు బ్రెస్ట్లో క్యాన్సర్, హెడ్లో క్యాన్సర్, మరి పాకిపోయింది నా కడుపులో కూడా. అలాంటి పరిస్థితుల్లో నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. ఒక్క రూపాయి కూడా మా దగ్గర డబ్బు అయితే ఏమీ లేదు. ఆల్మోస్ట్ మేము అన్నీ కోల్పోయాం. మా ఇంట్లో మరణం తర్వాత మరణం. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు. మరి నేను ఇంట్లో నుంచి త్రోసివేయబడ్డాను. మా భర్త దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర. అయితే అలాంటి పరిస్థితుల్లో నేను పాల్ దినకరన్ గారికి నేను ఈమెయిల్ పెట్టాను, నేను చచ్చిపోతాను, నాకు 8 నెలల పాప ఉంది నా దగ్గర, నా 8 నెలల పాపతో నేను చచ్చిపోతే మరి ప్రవ్వా మరి నీ సాక్ష్యాన్ని నేను ఎలా చెప్పగలను అన్నప్పుడు నాకు పాల్ దినకరన్ గారు ఒక మెయిల్ పంపించారు. నువ్వు చావవు, సజీవురాలు అయి ఉంటావు, నీ కొరకు డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని చెప్పారు. నా కొరకు ఒకరు 22 లక్షలు పెట్టి నాకు ట్రీట్మెంట్ చేయించారు. 2021 నుంచి 2024 వరకు కూడా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. 2025లో నాకు సర్జరీ జరిగింది, క్యాన్సర్ ఫ్రీ అయ్యాను. ప్రతిసారి పాల్ దినకరన్ గారు నాకు మెయిల్ పెట్టేవారు, నువ్వు సజీవురాలువు, నువ్వు బ్రతుకుతావు, నీ బిడ్డలు అనాథకారు, వారు దేవుడి బిడ్డలు, నీ భర్తకి దేవుడు సహాయం చేస్తాడు. నాకు ఎంత సహాయం చేస్తాడంటే క్యాన్సర్ వస్తే నాకు అన్నం తినడానికి కూడా నాకు రాలేదు. నా భర్త నాకు చాలా సహాయం చేస్తాడు. మేమిద్దరం కూడా యంగ్ పార్ట్నర్స్. మేము వివాహం చేసుకోవడానికి ముందు కూడా మేము యంగ్ పార్ట్నర్ నాకు కావాలి ప్రభు అని నేను ప్రేయర్ చేసుకున్నాను. నా హస్బెండ్ యంగ్ పార్ట్నర్. నేను ప్రతి దాంట్లో నేను జీసస్ కాల్స్లో అన్నిట్లో ఉన్నాం. మేము టీవీ క్లబ్ మెంబర్స్గా ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచారు. ఏదైతే దినకరన్ గారు నాకు చెప్పారో, నీవు గొప్ప జనంగా దేవుడు నేను చేస్తాడు. దేవుని సేవను నేను చేస్తున్నాను, నేను సజీవ లెక్కలో ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంత నాకు ప్రార్థన చేసినటువంటి పాల్ దినకరన్ ఫ్యామిలీని దేవుడు నువ్వు దీవించి ఆశ్రయించు. థ్యాంక్ యూ. హౌ మచ్ సారో, ఎంత ఆవేదన అండి, హౌ మచ్ సారో, ఎంత ఆవేదన. బట్ గాడ్ హస్ టర్న్డ్ హర్ సారో ఇంటూ జాయ్. కానీ దేవుడు వారి దుఃఖం అంతటిని ఆనందముగా మార్చివేసి Today she is alive. ఈ రోజున వారు సజీవంగా ఉన్నారు, Cancer free. క్యాన్సర్ వెళ్ళిపోయింది. And she can raise her children along with her husband తన and భర్తతో live a పాటు long happy life, భర్తతో పాటుగా బిడ్డల్ని సాగుతూ సుదీర్ఘకాలం జీవించగలుగుతున్నారు. testifying about Jesus. యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నారు. Yes, the అవునండి. Lord says, ప్రభు సెలవిస్తున్నారు, this disease has come not to kill you but to bring glory to Jesus. ఈ వ్యాధి మిమ్మల్ని చంపివేయడానికి కాదు, యేసును మహిమపరచు నిమిత్తమై వచ్చి ఉన్నది. Today they are standing on the platform and declaring Jesus the healer. ఈ రోజున వారు వేదిక మీద నిలిచి స్వస్థపరిచే యేసును గురించి ప్రకటిస్తూ ఉన్నారు. Yes, that's why God heals. అవునండి, అందుకే యేసు స్వస్థపరుస్తారు, God saves. అందుకే దేవుడు రక్షిస్తారు. Yes, you cannot keep your testimony to yourself. అవును, మీ సాక్ష్యాన్ని మీ వరకే పరిమితం చేసుకోకూడదు. If you keep your testimony to yourself, it will corrode and it will kill you. మీ సాక్ష్యం మీతోనే పరిమితం చేసుకుంటే మురిగిపోతోంది, అది మిమ్మల్ని చంపేస్తోంది కూడా. Just like them. ఆరి వలనే Go everywhere ప్రతి చోటికి వెళ్ళండి, and share what Jesus did for you. యేసు మీ కోసం ఏం చేశారో చెప్పండి. Testify what Jesus did for you. యేసు మీ కోసం చేసిన దాని సాక్ష్యం ఇవ్వండి. And there will be life in your family forever. అప్పుడు నిరంతరమునకు మీ కుటుంబములో జీవం ఉంటుంది. That's why we as a family are going from place to place to place, అందుచేతనే కుటుంబ సమేతంగా మేము ప్రతి ప్రాంతానికి testifying about Jesus, యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాం. for our family to live. మా కుటుంబం జీవించడం కోసమే Everyone ప్రతి ఒక్కరు tonight will receive a miracle. ఈ రాత్రి అద్భుతాన్ని స్వీకరిస్తారు. Are you ready for your miracle? ఈ అద్భుతం కోసం మీరు సిద్ధమేనా?